వాళ్ళ పార్టీ ఆఫీసులలో కరపత్రాలు ఉంటాయా, కర్రలు ఉంటాయా? కరపత్రాలు పెట్టుకుంటారా ఆఫీసులల్లో, కర్రలు పెట్టుకుంటారా? అంటే ఇంత దుర్మార్గంగా వీరు ఏమనుకుంటారు అంటే మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది. ప్రజాస్వామ్య పక్షంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఎవరైనా ఏమనొచ్చు, మేమంటే కూడా పడాలి, మేము కొడితే పడాలి, మేము లాఠీలతో కొట్టే పడాలి, మేము చూడాలతో కొట్టే పడాలి అనుకుంటే ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు, హక్కును సాధించుకునే ప్రతి ఒక్క నిర్మాణం రాజ్యాంగం అంబేద్కర్ కల్పించాం. ధర్నా చేయొచ్చు, కానీ మేము రాళ్లతో కొడతాము, మేము కత్తులతో దాడి చేస్తామంటే మీకు మీలాంటి చెత్త నాయకత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక మీడియా ప్రతినిధి దారుణంగా దాడి చేసి, నాకు తెలిసిన రీసెంట్ వాళ్ళ పాపలో బాబు పుట్టారంట. ఏమైనా అయిపోతే ఎవరు? తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఏమైనా అయిపోతే ఎవరు కారణము? అంటే అలాంటి దుర్మార్గంగా బీజేపీ అధ్యక్షుడు దాడి చేయమని చెప్తున్నారు. రామచంద్రరావు గారు మిమ్మల్ని గుర్తుపట్టరు ఎవరు, అయినా కానీ మీరు దాడి చేయండి. మీలాంటి అసమర్థ నాయకత్వానికి దీనిపై ఇంకేమొస్తుందో చెప్పండి. కాబట్టి బీజేపీ పార్టీ, బీజేపీ నాయకత్వం ఇంకా చిల్లరగా ప్రవర్తిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూనే ఉంటాం. జర్నలిస్ట్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారు, మా అధ్యక్షుడు మహేష్ కుమార్ అండగా ఉంటారు. పంపించిన ప్రతినిధి రాజశేఖర రెడ్డి గారు, నేను, కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా కుదురాజు రెడ్డి, ఎక్కడ ఉన్న మీడియా వారి యొక్క ప్రతినిధికి ఏ అవసరం ఉన్నా, ఏ అవసరం ఉన్నా మేము అండగా తోడుగా ఉంటాం. కానీ బీజేపీ నాయకత్వం ఇంకా సిగ్గుమాలిన మాటలు మాట్లాడకండి, సిగ్గు లేని మాటలు మాట్లాడకండి, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకండి, చిల్లర మాటలు బంద్ చేయండి. బీజేపీ నాయకులారా, ప్రజాస్వామ్యబద్ధంగా 22 లక్షల మంది ఢిల్లీలో రాజధానిలో ధర్నా చేస్తూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మేము దాడి చేస్తాం, గాంధీభవన్ ముట్టేస్తామంటే, గాంధీభవన్ ముట్టడమంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు ఉరగడమే. బీజేపీ చెప్తూ ఒకటే మాట, గాంధీభవన్ ధర్నా అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు పోవడమే. అది మర్చిపోకండి, చిల్లర మాటలు బంద్ చేయండి. మా యొక్క పక్షం ఏంది? ప్రతిపక్ష నాయకులు నీట్ సంబంధించిన పరీక్షలో చాలామంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి, చనిపోతూ ఉన్నారంటే దానికి మేము అడగొద్దా, ప్రశ్నించొద్దా, ధర్నాలు చేయొద్దా, హక్కును కాపాడొద్దా? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. వర్గాలు దీనికి ధర్నా ఇస్తూ అంటున్నారు. 22 రోజులు మీ కళ్ళు ఏం పెట్టుకున్నారు? గాడిద పనులు దొమ్మిర్రా? దుర్మార్గంగా మాట్లాడకండి. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి మేమే ఊకం కాదు, ప్రజాస్వామ్య పక్షం మాది, ప్రజాస్వామ్య హితమే కాంగ్రెస్ పార్టీ. కొట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, యువజన పక్షాన్ని ఉంటూనే ఉంటాం. కూటాలని బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని మళ్ళీ నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ పార్టీ, గాంధేయ వాదమిక పార్టీ. ఎన్ని తూటాలు వచ్చినా, ఎన్ని కర్రలు మాపై ఎదిగినా యువత పక్షానే మేము పోరాడుతూ ఉంటాం.